మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల 2030లో పొలిటికల్ భూకంపం రాబోతోందా? అవును, ఈ భూకంప కేంద్ర విశాఖకి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండొచ్చని తెలుస్తోంది. అంతా సుకుమార్ వల్లే అని అంటున్నారు. ఈ లెక్కల మాస్టర్ కి ఎన్టీఆర్ కి నాన్నకు ప్రేమతో మూవీ వల్ల ఏర్పడ్డ బంధం చాలా స్పెషల్. అందుకే మళ్ళీ కలిశాడో, చాలా గ్యాప్ అనుకోకుండా వచ్చిందని కథ చెప్పాడు. కానీ ఎన్టీఆర్ చేతిలో పొలిటికల్ బాంబును పెట్టేశాడట సుకుమార్. అందుతున్న సమాచారం బట్టి చూస్తుంటే ఈ బాంబ్ 2030లో పేలేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు చూస్తే కూడా అలానే ఉన్నాయి. అసలే 2029లో ఏపీకి ఎలక్షన్స్ జరుగుతాయి. అలాంటి టైంలో పొలిటికల్ రౌడీగా ఎన్టీఆర్ మారితే అగ్నిగుండం బద్దలైనట్టే. అసలే తాతదారిలో నడుస్తున్న మనవడిగా ఎన్టీఆర్ పేరు చెబితే పొలిటికల్ హీట్ పెరుగుతుంది. అలాంటి తనతో ఈ పరిస్థితులన్నీ తెలిసే సుకుమార్ పొలిటికల్ పంచ్లు రెడీ చేస్తున్నాడా? అప్పటికి ఇదే సరైన సినిమానా? హ్యావ్ ఎ లుక్. జస్ట్ ఇమాజిన్ 2029లో ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ తీయబోయేది ఒక పొలిటికల్ సెటర్ అయితే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఏపీలో ఆ టైంకి ఎలక్షన్స్ బీపీ పెంచేస్తాయి. దీనికి తోడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద ఇప్పటికిప్పుడు స్పెక్యులేషన్స్ లేకున్నా అలాంటి కాంటెంట్ తో తను సినిమా తీస్తే ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమాల మీదే ప్రస్తుతానికి ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే పొలిటికల్ రౌడీగా మారేలా ఉన్నాడు. అవును, డైరెక్టర్ సుకుమార్ నిజానికి ఎన్టీఆర్ తో ఊరమాస్ మూవీ తీయాలని గతంలో ప్లాన్ చేశాడు. కానీ తను చెప్పిన కథల్లో నాన్నకు ప్రేమతోనే అప్పట్లో ఎన్టీఆర్ కు నచ్చటం, ఆ కథనే చేయడంతో స్టైలిష్ గా తన లుక్ మారింది. అంతవరకు బానే ఉంది. కానీ ఎన్టీఆర్ అసలు స్టామినాను బయటకు తేవాలంటే పడాల్సిన పాత్ర పడాల్సిందే. అందుకే ఈసారి సుకుమార్ పుష్పరాజ్ రంగస్థలం మించేలా ఊరమాస్ పాత్రలో ఎన్టీఆర్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రెజెంట్ రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న తను తర్వాత మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ జానర్ లో సినిమా తీసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అంటే 2029లో సుకుమార్ తో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అప్పుడే ఏపీలో ఎలక్షన్స్ ఉండొచ్చు. దానికి దీనికి లింక్ ఉండకపోవచ్చు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం అసెంబ్లీ రౌడీ ప్రేరణతో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ అన్న లీకులు పెరిగాయి. ఇంకా రామ్ చరణ్ తో సుకుమార్ తీసే సినిమా ఏంటో కన్ఫర్మ్ కాలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసేది జేమ్స్ బాండ్ జానర్ అనే లీకులు తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఏవి రాలేదు. కానీ తర్వాత ఎన్టీఆర్ తో సుకుమార్ తీయబోయే సినిమా ఇదంటూ వస్తున్న లీకులు కేవలం రూమర్లేనా అంటే చెప్పలేం. కానీ ఎన్టీఆర్ తో సుకుమార్ పొలిటికల్ గేమ్ ఆడాలనే కోరిక ఉందని 2 సార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఊరమాస్ పాత్ర పడాలంటే అది పొలిటికల్ రౌడీ పాత్రే అన్న అభిప్రాయం ఉంది. కాబట్టి అలాంటి స్టోరీ లైన్ తో తనకు ఒక కథ కూడా నరేట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏంటంటే 5 సార్లు ఎన్టీఆర్ ను కలిసి సందీప్ రెడ్డి చెప్పిన కథ కూడా ఇంచుమించు పొలిటికల్ షాకింగ్ స్టోరీనే అంటున్నారు. తను సినిమాలు చూస్తే అర్జున్ రెడ్డి దారి తప్పిన డాక్టర్, యానిమల్ దారి తప్పిన బిజినెస్ మ్యాన్ కొడుకు, ఇక స్పిరిట్ స్టోరీ లైన్ చూస్తే దారి తప్పని ఒక ఐపీఎస్ ఆఫీసర్. అలానే దారి తప్పిన పొలిటీషియన్ రోల్లో ఎన్టీఆర్ ను సందీప్ చూపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండింట్లో ఏది నిజమన్నది తేలాలంటే 2 ఏళ్ల పైనే టైం పడుతుంది. కానీ ఈ ఇద్దరి దర్శకులతో ఎన్టీఆర్ తీయబోయే సినిమాలకు బయటేమో పొలిటికల్ టచ్చే కనిపిస్తోంది, వినిపిస్తోంది.